చేస్తూ ఉంటుంది. లోపలికి రండి బాబు అని అడుగుతూ ఉంటుంది. పూజ్యులైన మావయ్య గారు, అత్తయ్య గారు, మీరు మా ఆవిడ్ని పిలుస్తారా అని అడుగుతూ ఉంటే ఇంతలో కావ్య అయితే వస్తుంది. రాజుని పట్టించుకోనట్టు తను బొమ్మలకి రంగులు వేసుకుంటూ ఉంటుంది. అప్పుడే కనకం, కృష్ణమూర్తి ఇద్దరు లోపలికైతే వెళ్ళిపోతారు. అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత రాజు అయితే రా వెళ్దాం అని అంటూ చెప్తూ ఉంటాడు. ఎక్కడికి వచ్చేది అని అంటూ ఉంటే మా ఇంటికి అని రాజు అంటాడు. మీ ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదు మహానుభావ, నాకంటూ ఇల్లుంది, నేను ఇక్కడే ఉంటాను అని కావ్య అంటుంది. నిన్ను బ్రతిమలాడి కాళ్ళు పట్టుకొని తీసుకురమ్మని ఇంట్లో అందరూ ఆర్డర్ వేశారు. మా మమ్మీ కోసం ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను అని రాజు అంటాడు. ఓహో, ఇప్పుడు కూడా మీ మమ్మీ గురించే వచ్చారన్నమాట. అయినా నేను అక్కడికి ఎలా రావాలి? మీ భార్య స్థానంలో రావాలా, లేకపోతే ఆ ఇంటికి కోడలుగా మనవరాలుగా రావాలా అని అడుగుతూ ఉంటుంది కావ్య అయితే. ఏంటి బెట్టి చేస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటాడు రాజ్. ఏమే వసే అంటానికి మాటలు జాగ్రత్తగా రానివ్వండి, నాలుకని అదుపులో పెట్టుకోండి, నేనేమి మీ భార్యని కాదు అని అంటూ ఉంటుంది కావ్య. నువ్వు నా భార్యవి కాదా అని అనగానే అవును, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని మీరే చెప్పినప్పుడు నేను భార్య అని కూడా అనుకోవడం లేదు. మీకు నా మనసుని ముక్కలు చేసే మాటలు మాట్లాడారు. మీకు ఇష్టం లేకుండా తాళి కట్టి, ఇష్టం లేకుండా బలవంతంగా ఒక బూత్ బంగ్లాలో నాతో శోభనం చేసుకున్నారు అని కావ్య ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. మగాడు ఏదైనా ఆవేశంలో అన్నప్పుడు అదే మాటని పట్టుకొని మీ ఆడవాళ్ళు పదే ఇక ఆ మాటతోనే మమ్మల్ని తూట్లు పొడుస్తూ ఉంటారు కదా అని రాజు అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కావ్య, అయినా నేనెందుకు మీతో రావడం, ఇష్టం లేని దాన్ని ఇంటికి ఎందుకు తీసుకువెళ్ళడం? మీరు పెళ్లి చూపులు పెట్టుకొని పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక బూత్ బంగ్లాకి తీసుకువెళ్ళి శోభనం చేసుకోండి. అప్పుడు మీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను గడప దాటి బయటికి వచ్చేశాక జీవితంలో ఆ ఇంట్లోకి నేను అడుగు పెట్టను అని అంటూ ఉంటుంది కావ్య. ఒక్కసారి రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు. అసలేంటి నీకు అంత పొగరు అని అడుగుతూ ఉంటాడు. మీకు ముందే చెప్పాను, మీరు మాత్రం నన్ను వేగి అని పిలవద్దని అని అనగాల్ని అప్పుడే రాజైతే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో మీరు ఇప్పుడు పశ్చాత్తాపంతో పిలుస్తున్నారా? మీ భార్యగా నేను సరిపోనన్నారు కదా, అది ఏదో పొరపాటున అన్నాను, కోపంలో అన్నాను అని ఒప్పుకున్నారా? లేదు, ఎంతసేపు మీ పెద్దవాళ్ళకి లొంగి నన్ను పిలుస్తున్నారే తప్ప ప్రేమిగా పిలవడం లేదు కదా అని అంటూ ఉంటుంది కావ్య అయితే. అందుకు రాజు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మీరు మౌనంగా ఉన్నారంటే నన్ను భారీగా ఒప్పుకోనట్టే కదా అని అంటూ ఉంటుంది కావ్య. ఇంకెందుకు నుంచున్నారు? ఇక్కడ జరిగినట్టే వెళ్ళి మీ ఇంటి దగ్గర చెప్పండి అని అంటూ ఉంటుంది కావ్య అయితే. నేనేం చెప్పను, మా మమ్మీకి ఫోన్ చేసిస్తాను, నువ్వే మాట్లాడుకో అని అంటూ ఉంటాడు రాజ్. నేనెందుకు మాట్లాడతాను? ఇక్కడికి వచ్చి మీరన్న ఒక్క ప్రతి మాట కూడా వాళ్ళకి చెప్పండి, నేను ఎందుకు రావట్లేదో వాళ్ళకే తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది కావ్య. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే అపర్ణ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. పక్కనే ఉన్న స్వప్నతో, స్వప్న కావ్య ఇంటికి రావడానికి ఒప్పుకుంటుందంటావా అని అంటూ ఉంటే, ఏమో అంటే అక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా అర్థం కావడం లేదు, అదే నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటే, పోనీ మన ఇద్దరం కూడా అక్కడికి వెళ్దామా అని అంటూ ఉంటే, ఏంటంటే మనమిద్దరం అక్కడికా అని అంటూ ఉండగా ఇంతలో అప్పుడే అపర్ణ అయితే, నేను గుడికి వెళ్ళొస్తానని అత్తయ్య గారితో చెప్తాను, నిన్ను సహాయం తీసుకువెళ్తున్నానని చెప్తాను తోడుగా, అప్పుడు మనం అటు నుంచి అక్కడికి వెళ్దాం. అసలు రాజు ఏమంటున్నాడో, కావ్య తను ఏ నిర్ణయం తీసుకుంటుందో మనకి తెలుస్తుంది అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే సరే అంటే అలాగే చేద్దాం అని స్వప్న అయితే చెప్తుంది. అప్పుడే అత్తయ్య, నా కోడలు ఇంటికి తిరిగి రావాలని ఆ దేవుణ్ణి మొక్కుకొని వస్తాను అత్తయ్య అని అంటూ ఉంటే, సరేనమ్మా వెళ్ళు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. స్వప్నని తోడుగా తీసుకువెళ్తాను అని అపర్ణ అయితే స్వప్నని తీసుకొని వెళ్తుంది. అలా స్వప్నని తీసుకొని అపర్ణ అయితే కనకం ఇంటికి బయలుదేరుతుంది. ఈలోగా రాజు కావ్య ఇద్దరు కూడా ఇలా మాటలు యుద్ధాలు చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కనకం కృష్ణమూర్తి, ఏంటయ్యా ఇది, అల్లుడు అలా మాట్లాడుతున్నాడేంటి,
ఇప్పటికీ కూడా నువ్వు నా భార్యవి, కోపంలో ఏదో అనేశానని ఒక్క మాట కూడా అనడం లేదేంటి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అవునే, అసలు ఒక్క మాట కూడా అనడం లేదు కనకం, మరి మనసు ముక్కలవ్వకపోతే ఏమవుతుంది కావ్యకి అని అంటూ ఉంటాడు కృష్ణమూర్తి కూడా. ఇక కృష్ణమూర్తి అలా అన్న తర్వాత అప్పుడే కావ్య అయితే నేను రానని చెప్పి వెళ్ళి మీ ఇంటి దగ్గర చెప్పండి, నేను మాత్రం ఆ ఇంట గడప కూడా తొక్కను అని అంటూ ఇక కావ్య అయితే చెప్పేస్తుంది కరాఖండిగా. ఇక లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చి కూర్చున్న కావ్య దగ్గరికి మళ్ళీ రాజు అయితే వస్తాడు. ఇక రాజు వచ్చి నిన్ను తీసుకువెళ్లకుండా నేను ఇంటికి వెళ్తే మళ్ళీ నన్ను ఒక దోషిలాగా చూస్తుంది మా మమ్మీ, నాతో మాట్లాడదు, పద వెళ్దాం అని అంటూ ఉంటే కేవలం మీ మమ్మీ గురించి, మీ మమ్మీ ప్రేమ గురించే మాట్లాడుతున్నారు తప్ప నాకంటూ ఒక మనసు ఉండదని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకంటూ మనసుంది. ఆ మనసులో మిమ్మల్ని ఒక దేవుళ్లాగా పూజించాను, నా సర్వస్వం అర్పించాను, మీరే నా జీవితం ప్రాణం అనుకున్నాను. కానీ మీరు ఒక్క మాటతో బలవంతంగా నీతో కాపురం చేశానని ఒకే ఒక్క మాటతో నా మనసుని ముక్కలు చేసేశారు. మరి నాకెలా ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది కావ్య. అప్పుడే ఇక రాజు అయితే మనసులో లేని దాన్ని నేనెలాగా నీకు ప్రేమని చూపించను అని అంటూ ఉంటే అసలు నేనెందుకు నచ్చలేదు మీకు? కారణం చెప్పండి. మీరు ఒకప్పుడు కారణం చెప్పమంటే బోర్డు మీద అప్పలమ్మలాగా ఉంటానని, పాత చీరలు, నలిగిపోయిన చీరలు, లైట్ రంగు చీరలు, ఇలాగా ఏదేదో కారణాలు చెప్పారే, మరి ఇప్పుడేం చెప్తారు? మీరు అనుకున్నట్టే దుగ్గిరాల ఇంటి కోడలు ఎలా ఉండాలో అలాగే ఉన్నాను. మంచి మంచి చీరలు కట్టుకుంటున్నాను, ఫ్యాషన్గా ఉంటున్నాను, నా కుటుంబం గురించి అన్ని విధాలా ఆలోచిస్తున్నాను, నా కుటుంబానికి కష్టం వస్తే తెలివితేటలుగా ఆ సమస్యని పరిష్కరిస్తున్నాను. కానీ మరి మీరెందుకు నన్ను భార్యగా ఇష్టపడడం లేదు? అయినా బలవంతంగా కాపురం చేయడం ఏంటి? మరి విడ్డూరం కాకపోతే మీరు చెప్పేది అసలు మీకన్నా చెప్పడానికైనా సిగ్గు లేదా అని అంటూ ఉంటుంది కావ్య. అప్పుడే రాజైతే ఇవన్నీ పక్కన పెట్టు, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, నువ్వు వస్తావా లేదా అడుగుతూ ఉంటాడు రాజైతే. అప్పుడే కావ్య అయితే నా నిర్ణయం మీకులాగా అప్పటికప్పుడు నేను మార్చుకోను, మీకు ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడతారు, అలా నేను ఎప్పటికీ చెయ్యను, నేనైతే రానంటే రాను అని అంటూ ఉంటుంది కావ్య అయితే. ఇంతలో అపర్ణ వాళ్ళు వస్తారు. ఇక వీళ్ళిద్దరూ లోపలుంటే గుమ్మం దగ్గర ఉన్న కృష్ణమూర్తి కనకం అపర్ణనైతే చూస్తుంది. అపర్ణను చూసి కనకం దగ్గరికి వెళ్ళి వదిన మీరా అని అంటూ ఉంటే ఏం జరుగుతుంది కనకం, అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటుంది అపర్ణ. అప్పుడే ఇక కనకం అయితే అదే నాకు అర్థం కావట్లేదు వదిన, కానీ ఇప్పుడు కూడా మీ అబ్బాయి ఏమంటున్నారో, అసలు మా అమ్మ గురించి మా తాతయ్య పెద్దవాళ్ళ మాటని ధిక్కరించకుండా నిన్ను బతిమలాడి కాళ్ళు పట్టుకొని తీసుకువెళ్ళడానికి వచ్చాను అని అన్నాడు. ఆ తర్వాత కావ్య అడిగింది, అంటే నన్ను భార్యగా ఒప్పుకొని తీసుకువెళ్ళడానికి కాదా అని అంటే మీరు కోపంగా అన్న మాటలు కాదు, నిజంగానే మీ మనసులో నుంచి వచ్చాయా అని కూడా అడిగింది. దానికి రాజు ఎటువంటి సమాధానం చెప్పలేదు వదినా, వీళ్ళ కాపురం ఏమవుతుందని చాలా భయమేస్తుంది అని అంటూ ఉంటే అసలు రాజు ఎందుకు అలా చెప్పాడు? ఆ మాటలకే కదా తను గడప దాటి వచ్చేసింది, మళ్ళీ అదే విషయాన్ని ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని అపర్ణ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. అదే వదిన నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉండగా ఇక రుద్రాణి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అపర్ణ స్వప్న అయితే కనిపించరు. అమ్మా ఏంటి వదిన స్వప్న ఎక్కడికి వెళ్ళారు, కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటే వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తే నీకెందుకు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. అదేంటమ్మా నా కోడలు ఎక్కడికి వెళ్ళిందో నేను కనుక్కోకూడదా అని అంటూ ఉంటే కోడలని నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? చూడు రుద్రాని, నువ్వు చాలా పెద్ద తప్పులు చేస్తున్నావు, కానీ మీ సీతారామయ్య అంటే మా బావ ఇచ్చిన మాట కోసమే నిన్ను భరిస్తున్నారు తప్ప, లేకపోతే నా కోడళ్ళు ఎప్పుడో నిన్ను బయటికి గెంటేసేవాళ్ళు. కోడళ్ళు అనడం కన్నా కోడలు అంటమే కరెక్టు, ఎందుకంటే దానిలక్ష్మి నీ వైపే మాట్లాడుతుంది కదా, నీ వైపు మాట్లాడే తన కొడుకును కూడా దూరం చేసుకుంది అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి. ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? రుద్రాని మాటలు విని నా కొడుకును దూరం చేసుకోవడానికి నేనేమన్నా చిన్నపిల్లనా అని అంటూ ఉంటే నువ్వు నిజంగానే రుద్రాని మాటలు విని నీ కొడుకుని దూరం చేసుకున్నావు,
కనీసం నిన్ను తల్లి అనే గౌరవంతో కూడా తను చూడడం లేదు. నిన్ను తెలిసొస్తుందా నీకు? ఏమీ తెలియడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఒక్కసారి ఇక ధాన్యలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత అపర్ణ స్వప్న కనకం ఇంటికి వెళ్ళాక కనకం మాటలు విని అప్పుడే ఇక నేను వచ్చిన సంగతి వాళ్ళకి తెలియకూడదు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను కిటికీలోంచి చూస్తాను అని అపర్ణ అక్కడే కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. ఇక కిటికీలోంచి చూస్తూ అపర్ణ అయితే అనుకుంటూ ఉంటుంది, వీళ్ళిద్దరూ ఒకటయ్యి మళ్ళీ కావ్య ఇంటికి వస్తే బాగున్నో అని అనుకుంటూ ఉంటుంది. అపర్ణ అయితే అప్పుడే ఇక రాజు అయితే కూర్చో ఉన్న కావ్యతో అంటూ ఉంటాడు, సరే నువ్వు నా భార్యగా ఆ ఇంటికి రావాల్సిన అవసరం లేదు, దీనికొక నేను పరిష్కారం చూపిస్తాను. నువ్వెలాగో బయటికి జాబ్ చేయడానికి వెళ్తానంటున్నావు, అదేదో నా దగ్గరే జాబ్ చెయ్యి, నీకు ఎంత కావాలో చెప్పు, మా ఇంటికి నువ్వు కోడలుగా రావడానికి నీకెంత కావాలో చెప్పు అని అంటూ ఉంటాడు. రాజు అయితే ఒక్కసారి కనకం, కృష్ణమూర్తి, అపర్ణ, చివరికి కావ్య అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక కావ్య ఒక్కసారి తను అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది. ఏంటన్నారు? కోడలుగా నటించడానికి నాకు డబ్బులు ఇస్తారా అని కావ్య అంటే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కావ్య అయితే డబ్బుల కోసం నేను కోడలుగా నటించాల్సిన అవసరం నాకు లేదు, ఒకవేళ డబ్బుల కోసమే నేను ఉండుంటే మీ ఇంట్లో ఈ పాటికి నేను కోట్లు సంపాదించేదాన్ని అని అంటూ ఉంటుంది కావ్య. ఇక కావ్య మాట విని రాజు అయితే అయినా డబ్బుల కోసమే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు, ఆ డబ్బుల కోసమే కదా మీ అమ్మ మీ అక్కని అలాగే నిన్ను మీ చెల్లిని కూడా ఆ ఇంటికి కోడలుగా పంపించింది అని అనేసరికి కనకానికి కూడా చాలా కోపం వస్తుంది. అప్పుడే ఇక ఇదంతా వింటున్న అపర్ణకి చాలా కోపం వచ్చి లోపలికి వచ్చి రాజు చంప పగలగొడుతుంది. రాజు చంప పగలగొట్టి అంటూ ఉంటుంది అపర్ణ అయితే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నువ్వు బుద్ధుండే మాట్లాడుతున్నావా అంటూ ఎప్పుడూ కూడా రాజు మీద చేయి చేసుకొని అపర్ణ ఇక రాజుని కొడుతుంది. కొట్టంగానే రాజు అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వేంటి మమ్మీ ఇక్కడ అని అడుగుతూ ఉంటే, అసలు నువ్వు నీ భార్యని ఎలా ఇంటికి తీసుకొస్తున్నావో, ఇంకా లేకపోతే నీ మాటలతో ఎంత చిత్రవద చేస్తున్నావో అని నేను చూడ్డానికి వచ్చాను. నేను భయపడిందే నిజమైంది. ఇక్కడికి వచ్చి తన ఆత్మాభిమానం దెబ్బతినేటట్టు మాట్లాడావు నువ్వు. భార్యగా నీకు స్థానం లేదని చెప్పి ఇక్కడికి వచ్చి కోడలుగా నటిస్తే డబ్బులు ఇస్తానని చెక్కుబుక్ మీద సంతకం పెడుతున్నావా? నువ్వు అసలు మనిషివేనా అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే నన్ను క్షమించమ్మా కావ్య, ఇలాంటి మూర్ఖుడు నీకు భర్తగా సరిపోడు, నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్టు, అయినా నా గురించి నిన్ను భారీగా ఒప్పుకోకుండా ఇంటి కోడలుగా నటించడానికి రమ్మంటున్నాడు. నువ్వు డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు అనుకుంటున్నావా? డబ్బుతో కొనలేనిది భార్య ప్రేమ, తల్లి ప్రేమ, ఇలాంటి రక్త సంబంధపు ప్రేమలను డబ్బుతో నువ్వు కొనలేవు. డబ్బుందని ఎంత విర్రవీగుతున్నావు, అదే డబ్బు తన దగ్గర లేదనే కదా ఇవన్నీ కూడా మాట్లాడుతున్నావు. నా కోడలు తలుచుకుంటే ఇప్పటికైనా సరే తను కోట్లు సంపాదిస్తుంది. నువ్వే అన్నావు కదా తను డిజైన్స్ వేస్తేనే తనకి లక్షలు డబ్బు వస్తుందని, అలాగే తను పైకొస్తుంది. తను నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నా గుండెల్లో ఎప్పుడు నా కోడల మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నాను కావ్య, నువ్వు ఆ ఇంటికి గడప తొక్కన అవసరం లేదు. ఇలాంటి మూర్ఖుడికి నువ్వు భారీగా ఉండి అక్కడ ఒక అతిథిలాగా ఒంటరిగా బాధపడే కన్నా నీ పుట్టింట్లో మీ అమ్మా నాన్న ఆత్మీయుల మధ్యన ఉండటమే కరెక్టు. ఇలాంటి వాణ్ణి కొడుకుగా నేను కన్నందుకు మొట్టమొదటిసారి సిగ్గుపడుతున్నాను అని అంటూ ఉంటుంది. అపర్ణ అయితే మమ్మీ అని అనంగాల్ని, అవును మమ్మీనే మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు నా కొడుకు ఎంతగానో గొప్పవాడు, అన్నిటిలో కూడా ఆచిచూచి మాట్లాడతాడు, కుటుంబానికి విలువిస్తాడు అని నేను అనుకున్నాను. కానీ నువ్వేంటో నీ ప్రవర్తన ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. కావ్యని నువ్వు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోలేదన్న విషయం ఇప్పుడే నేను తెలుసుకున్నాను. ఒక ఆడదాని మనసుని ముక్కలు చేసి నువ్వెలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. కావ్య విలువ నీకు ముందు తెలుస్తుంది. అప్పుడు నువ్వు కావ్య కాళ్ళు పట్టుకున్న ప్రయోజనం ఉండదు అని అపర్ణ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే కావ్య ఇక అపర్ణని పట్టుకొని ఏడుస్తుంది. నన్ను క్షమించండి అత్తయ్య అని అనంగాల్ని, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావో? నీ తప్పేమీ లేదు. నువ్వు నీ ఆత్మాభిమానం దెబ్బతినకుండా నీ విలువల్ని కాపాడుకున్నావు.
కానీ డబ్బున్న అహంతో నా కొడుకు కోడలుగా నిన్ను నటించమని అక్కడికి రమ్మన్నాడో, నిన్ను ఒక వస్తువుగా అక్కడ ఉంచుదామనుకున్నాడో, నీకు కూడా ఒక రేటుని పలికాడో. ఇలాంటి మూర్ఖుడితో కాపురం చేసే కన్నా నువ్వు ఒంటరిగా ధైర్యంగా బ్రతకడమే కరెక్టు అని అంటూ చెప్తూ ఉంటుంది అపర్ణ. అయితే నన్ను క్షమించండి కనకం, ఇలాంటి కొడుకుని కని మీ ఇంటికి అల్లుణ్ణి చేసినందుకు నేను సిగ్గుతో తలంచుకుంటున్నాను అని అపర్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, మొత్తానికి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని, కావ్య గురించి రాజుకి తెలిసి రావాలని, కావ్య విలువ తెలిసొచ్చే రోజు, తను పశ్చాత్తాపంతో కుమిలిపోయే రోజు ముందు రాబోతుందని అనుకునేవాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.